Annyeonghaseyo. Welcome to Cinema 2.0. Tollywood to Bollywood. Film circles lo naya updates తో పాటు ట్రెండింగ్ గాసిప్స్ తో నేను రెడీ. KGF 2 తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్ ప్రెజెంట్ నెక్స్ట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేందుకు అలాంటి కాన్సెప్ట్ తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నారు. అయితే మాస్ యాక్షన్ జానరాలో తెరకెక్కుతున్న నెక్స్ట్ మూవీలో గ్లామర్ కి కూడా గట్టిగా స్పేస్ ఇస్తున్నారు. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేసేందుకు చాలా టైం తీసుకున్న యష్ ఫైనల్ గా కేజీఎఫ్ స్టైల్లోనే ప్లాన్ చేసిన టాక్సిక్ అనే సినిమాకి ఓకే చెప్పారు. 1950 నాటి కథగా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ మూవీ తెరకెక్కనుంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. గ్లామర్ కు కూడా మాక్సిమం స్కోప్ ఇస్తున్నారు మేకర్స్. యష్ కు అక్కగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యారు నయన్. యష్ కు జోడీగా హ్యాపెనింగ్ బ్యూటీ కియారా నటిస్తున్నారు. మరో కీలక పాత్రకు బాలీవుడ్ బ్యూటీ హ్యూమా కురేషిని తీసుకున్నారు. ఇప్పటికే ఫుల్ గ్లామరస్ గా కనిపిస్తున్న ఈ సినిమా కాస్టింగ్ లిస్ట్ లో ఇప్పుడు మరో బ్యూటీ కూడా జాయిన్ అవ్వబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. కియారా మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న టాక్సిక్ లో సెకండ్ హీరోయిన్ కు కూడా స్కోప్ ఉందట. ఆ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ సెన్సేషన్ తారా సుతారియాని సెలెక్ట్ చేశారు అనే టాక్ వినిపిస్తోంది. తారా కూడా జాయిన్ అవ్వటంతో నలుగురు హీరోయిన్లతో మరింత గ్లామరస్ గా మారిపోయింది టాక్సిక్. కోలీవుడ్ టాప్ హీరోతో కేజీఎఫ్ డైరెక్టర్ సినిమా ప్రెజెంట్ సౌత్ సర్కిల్స్ లో ఇదే ట్రెండింగ్ టాపిక్. అజిత్ హీరోగా ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయబోతున్నారనే న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత? వైరల్ న్యూస్ విషయంలో అజిత్ టీమ్ రియాక్షన్ ఏంటి? కొన్ని రోజులుగా కోలీవుడ్ సర్కిల్స్ లో అజిత్ ప్రశాంత్ నీల్ మీటింగ్ కు సంబంధించిన డిస్కషన్ గట్టిగా జరుగుతోంది. ఇద్దరు ఓ కథ విషయంలో చర్చలు జరిపారని, త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రానుంది అనే న్యూస్ తెగ వైరల్ అయింది. అయితే ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది అజిత్ టీమ్. అజిత్ ప్రశాంత్ నీల్ కలిసిన మాట నిజమే అన్న అజిత్ మేనేజర్ ఆ మీటింగ్ లో సినిమాలకు సంబంధించిన డిస్కషన్ జరగలేదన్నారు. ప్రస్తుతానికి కాంబినేషన్ లో సినిమా లేదని, భవిష్యత్తులో కూడా అజిత్ ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేసే అవకాశం ఉండకపోవచ్చంటూ అభిమానుల ఆశల మీద నీళ్లు చెల్లేశారు. అజిత్ టీం ఇచ్చిన క్లారిటీతో ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ప్రశాంత్ మార్క్ హీరోయిజం అజిత్ లాంటి హీరోకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఈ కాంబోలో సినిమా పడితే అది అజిత్ కు పర్ఫెక్ట్ పాన్ ఇండియా హిట్ అవుతుందని ఆశపడ్డ ఫ్యాన్స్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ప్రెజెంట్ విడాముయర్చి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న తల ప్యారలల్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా పనులు కూడా కానిచ్చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఓ స్ట్రైట్ తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తల. సౌత్ బ్యూటీ అమలా పాల్ చిక్కుల్లో పడ్డారు. తన సినిమా ప్రమోషన్ కోసం కాలేజ్కు వెళ్లిన అమల ఆ టైంలో వేసుకున్న డ్రెస్ కారణంగా విమర్శల పాలయ్యారు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ బ్యూటీ తన డ్రెస్సింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా అమ్మ పోస్ట్ కు ప్రమోట్ అయిన సౌత్ బ్యూటీ అమలా పాల్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ నటించిన మలయాళ మూవీ లెవెల్ క్రాస్ ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నారు అమలా పాల్. ఆ మధ్య సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ కాలేజ్ ఫంక్షన్ కు అటెండ్ అయ్యారు అమలా పాల్. ఆ టైంలో ఆమె వేసుకున్న డ్రెస్ విషయంలో విమర్శలు వినిపించాయి. కాలేజ్ ఫంక్షన్ కు అలాంటి డ్రెస్ లోనా వచ్చేది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు నెటిజన్స్. తాజాగా ఈ విమర్శలపై స్పందించారు అమలా పాల్. తాను విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపటానికే అలాంటి డ్రెస్ వేసుకున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో తన డ్రెస్సింగ్ విషయంలో స్టూడెంట్స్ ఇబ్బందిగా ఏం ఫీల్ కాలేదు అన్నారు. డ్రెస్సింగ్ అనేది పర్సనల్ చాయిస్ అన్నారు ఈ బ్యూటీ. ఈ ఏడాది ఇప్పటికే 2 సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన అమలా పాల్ మరో మలయాళ సినిమాలో నటిస్తున్నారు. ఓవైపు తల్లిగా తన బాధ్యతలు చూసుకుంటూనే సినిమా షూటింగ్లకు కూడా టైం ఇస్తున్నారు ఈ బ్యూటీ. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్. జరుసోయో.